హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు నేను మీకోసం డిఫరెంట్గా, నోటికి రుచిగా, ముందెప్పుడు టేస్ట్ చేయని రెసిపీని మీకోసం తీసుకొచ్చేసానండి. థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారుగా, అదేనండి చింతకాయ చికెన్ బిర్యానీ. చింతకాయ చికెన్ బిర్యానీయా అని నోరెళ్ళ పెడుతున్నారా? నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయానండి. బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి. మరి చింతకాయ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి 2 గ్లాస్ బాస్మతి రైస్ క్లీన్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టేసుకుందాము. వీడియోలో చూపెడుతున్న బిర్యానీ స్పైసెస్ 2 గ్లాస్ రైస్కి 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ క్లీన్ చేసి వాష్ చేసి వీడియోలో చూపెడుతున్న సైజులో చికెన్ని పీసెస్గా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. 2 గ్లాస్ రైస్కి 2 ఆనియన్స్, 5 గ్రీన్ చిల్లీ అవసరం అవుతాయి. చింతకాయ లేతగా ఉంటేనే బిర్యానీ ఎక్కువ పుల్లగా లేకుండా వస్తుంది. చింతకాయల్ని నీట్గా వాష్ చేసుకొని, చింతకాయలో ఒక పీచు లాంటిది ఉంటుందండి, అది వీడియోలో చూపెడుతున్న విధంగా కట్ చేస్తూ చెక్ చేసి పీచుని తీసేద్దాము. మనకి ఒక చిన్న కప్తో చింతకాయలు సరిపోతాయి. అప్రాక్స్ ఒక 6-7 చింతకాయలు అయితే సరిపోతాయండి. 2 గ్లాస్ రైస్కి సరిపోతాయి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే చింతకాయ క్వాంటిటీ పెంచుకొని వేసుకోండి. చింతకాయల్ని ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న చింతకాయ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో చికెన్ అయితే వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. స్పైసీ ఎక్కువగా కావాలంటే ఇంకో హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ ఆనియన్ పేస్ట్ని వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లు కలిపి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్కి పెట్టేద్దాము. చికెన్ మ్యారినేట్ అయ్యేలాగా ఒక బౌల్ తీసుకొని సరిపడా ఆయిల్ ఆర్ ఘీ వేసుకుందాము. నేనైతే ఈరోజు ఆయిల్తోనే చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే ఆయిల్ రిలీజ్ అవుతుంది, ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్స్లో హాఫ్ అన్ అవర్ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందామండి. హాఫ్ అన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి అన్ని వైపులా మిక్స్ చేసి చాప్ చేసుకున్న కొత్తిమీర, చాప్ చేసుకున్న పుదీనా వేసుకొని అన్ని వైపులా ఒకసారి కలిపి రైస్ క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకొని మూత పెట్టేసుకొని పొంగు వచ్చాక రైస్ని యాడ్ చేసుకొని మూత పెట్టేద్దాము. హై ఫ్లేమ్లో 20 మినిట్స్ పడుతుందండి. 20 మినిట్స్ తర్వాత లిడ్ తీసి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత మన వేడి వేడి చింతకాయ చికెన్ బిర్యానీ రెడీ. మనం ఈ రెసిపీని ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడం కుదరదు కాబట్టి, చింతకాయలు దొరికే సీజన్ ఇదే కాబట్టి ఈ సీజన్లోనే చేసుకొని తనివి తీరా తినేసేయండి. ఇప్పుడు మన చింతకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ చింతకాయ బిర్యానీ రైతాతో లేదా ఆనియన్తో కూడా చాలా బాగుంటుంది. రెసిపీ తిని నాకు కమెంట్స్లో టేస్ట్ని షేర్ చేసేయండి మరి.